నా పేరు హరికిషన్ అండి. తిరువూరు నియోజకవర్గం మలయాళ గ్రామం. అంటే ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు 4.5 ఏళ్ళు దాటిపోయింది. మరి ఆయన చెప్తున్నాడు ఈరోజు సచివాలయాలు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు ప్రతి గ్రామం అంటున్నారు కదా, ఎంతవరకు అభివృద్ధి చెంది ఈ 4.5 సంవత్సరాలు? ఏమండి, అభివృద్ధి అనేది ఆయన ఉద్దేశంలో లేదండి. మనం ఎంతసేపటికి నొక్కుతున్నాం బటన్, రెడ్డి గారి ఉద్దేశంతో నాకు ఓట్లు పడితే ఉద్దేశంతో బటన్ నొక్కుతున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధిలో కూడా చాలా వెనకబడి ఉందండి. ఈ 4.5 ఏళ్ళలో దాదాపుగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఉందండి. మీరు ఒక రోడ్లు చూడండి, ఉద్యోగాలు చూడండి, ఆయన ఇచ్చేటువంటి పాదయాత్రలో ఎన్ని హామీలు ఇచ్చారో వాళ్ళు 98% చేసామంటున్నారండి. 8% కూడా కంప్లీట్ అవ్వలేదు. ఒక రైతు పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఏ రంగాల్లో చూసినా అన్ని రంగాల్లో కూడా వెనకబడిపోయిందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఉదాహరణ, వారు హెలికాప్టర్లో కాకుండా రోడ్ల మీద ప్రయాణం చేసి చూడమనండి, ఎన్ని గంటలు ప్రయాణం చేస్తారో వారికే తెలిసింది. అంటే ఈరోజు ప్రజలకి లోకేష్కి భవిష్యత్తు లేదు, ఇంకా బాబు చూపి భవిష్యత్ గ్యారంటీ ఎలా ఇస్తారని చెప్పి ఈరోజు ఆయన మీద ఆరోపణ. అంటే వారు చెప్తే చెల్లదు కదండి. ఇప్పుడు వారు అనుకున్నారా అలా గ్యారంటీ చెప్పడానికి? వారు చెప్తే చెల్లదు కదండి. ప్రజలు ఈసారి ప్రజలు 100% కూడా బాబు గ్యారంటీ, బాబు షూటీకి 100% మద్దతు ఇస్తున్నారండి. దానికి మీరు ఈ అశేష జనం చూడండి, వారు మీకే అర్థమవుతుందండి. డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారనేది పక్కన పెడితే అండి, స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు వాళ్ళకిలాగా వాలంటీర్ లాగా బెదిరించి తీసుకొచ్చే పరిస్థితి లేదండి. వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఇవాళ మీరు చూస్తున్నారు. 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు. వాళ్ళలాగా బెదిరించి మేము ఈ పథకం ఆపేస్తాం మీరు రాకపోతే అనే విధంగా మా దాంట్లో లేదు కదండి. ఈ రోజు వచ్చిన వాళ్ళు మొత్తం స్వచ్ఛందంగానే వచ్చారండి. అందులో ఎటువంటి డౌట్ లేదండి. అంటే గతంలో చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, జన్మభూమి కమిటీలు పెట్టి వాలంటీర్ ద్వారా జన్మభూమి కమిటీలు మోసం చేశారంటే ఏ విధంగా మోసం చేశారని వాళ్ళు చెప్పలేకపోయారు కదండి. ఏ విధంగా మోసం చేశారని వాళ్ళు చెప్పలేకపోయారు. సరే, దానికి అనుగుణంగా ఒకసారి ఇచ్చి చూద్దామని ఉద్దేశంతో ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత మార్పు ఏముందండి? మార్పు అనేది ఎటువంటి లేదు కాబట్టి ఈ ఒక్కసారి చూస్తారు. మొన్న జరిగిన సంఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఏసీలో కూర్చొని బయటకు రాని కూడా బయటకు వచ్చి ఎంత అదే చూశారు. కాబట్టి మార్పుకి 100% అవకాశం ఉందండి. ఏమండి, చేసిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుందండి. రాబోయే 3 నెలల కాలం, 100 రోజులు ఉందండి. ఈ 100 రోజుల్లో వారి భవిష్యత్తు ఏంటో తెలిసిపోతుందండి. వారే చూసుకోమండి వారి భవిష్యత్తుకి. ఏమండి, వారు ఒకటే చెప్తున్నారు బాబు గారు, నేను 10 రూపాయలతో కాకుండా 100 రూపాయలు సంపాదించే మార్గం చెప్తాను. నేను మోసం చేసి మీకు ఇవ్వట్లేదు. నేను ఎలా డెవలప్ చేయాలి, మన సంపద ఎలా సృష్టించాలి, ఆ సంపదని ఎలా చేరవాలి, ప్రజల దగ్గరికి ఎలా చేరవాలి అనేదే మా ఉద్దేశం అండి. సంపద సృష్టించేది ఆయన దగ్గర ఉన్నది. మనం ఈరోజు కొత్తగా రాజధాని ఏర్పడినప్పుడు అప్పుల్లో ఉన్నాం. అలాంటి అప్పుల్లో కాకుండా దాన్ని ఒక విధంగా తీసుకొచ్చేసరికి ఈ 4 నెలలు వెనకబడింది. నాకు సంపద సృష్టించే తెలివితేటలు ఉన్నాయి, వాటితో నేను సంపద సృష్టిస్తాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దళిత ఈ వర్గం ఆ వర్గం అనేది లేకుండా అన్ని వర్గాలు కూడా నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన గంటాపదంగా చెప్తున్నారు. ఆయన అనుభవాన్ని మనం పక్కాగా స్వీకరిస్తామండి. ప్రజలు అనుభవిస్తారు. మీ ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు ఈ 4.5 ఏళ్ళలో? మీ ప్రాంతంలో ఏమండి, 4.5 ఏళ్ళలో మా ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అధికార పార్టీ పరంగా ఏది చెప్తే అదే చేశారు తప్ప వ్యక్తిగతంగా ఈ నియోజకవర్గాన్ని ఏ పారిశ్రామికం కూడా ముందుకు తీసుకెళ్లలేదండి. ఏం లేదండి. ఏమండి, పొత్తులు అనేది సహజం అండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎవరికైనా పొత్తు లేదు. పొత్తులు ఒకరి ద్వారా వెళ్ళాలని ఏం లేదండి. పొత్తులు సహజం. పార్టీలకు అనుకూలంగా, పార్టీల ఉద్దేశం ప్రకారంగా పొత్తులకు వెళ్తాం. ఎన్నికలు ఏంటంటే బాబు షూరిటీలో 100% విజయ సంకేతం ఎగరేస్తామండి.